నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈరోజు మంచు కుటుంబంలో ఏదైతే వివాదాలు నడుస్తున్న సమయంలో మంచు లక్ష్మి గారు తన ఎక్స్ అకౌంట్లో ఏదైతే ట్విట్టర్ అకౌంట్ ఉందో అందులో ఒక పోస్ట్ వైరల్గా మారింది. తను చేసిన పోస్ట్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏది మనది కానప్పుడు ఏదో కోల్పోతానన్న భయం నీకెందుకు అంటూ ఓ రచయిత ఈ ఈ వాక్యం ఎవరైతే చెప్పారో ఆ రచయిత పేరు మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. ఇది ప్రజెంట్ ట్విట్టర్లో తన ఎక్స్ అకౌంట్లో అయితే వైరల్గా మారుతుంది. చాలామంది నెటిజన్లు ఎక్కువగా మాట్లాడుతున్నారు ఏంటంటే, మంచు లక్ష్మి గారు వచ్చేసి అసలు ఈ వివాదంలో తన మధ్యలో వచ్చి మాట్లాడకుండా ఎక్కడో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుందని కొంతమంది అంటుంటే, మరికొంతమంది మంచు మోహన్ బాబు మా విష్ణు విషయంలో ఏదైతే మనోజ్కి సపోర్టెడ్గా మంచు లక్ష్మి గారు మాట్లాడుతున్నారని కొంతమంది అంటున్నారు. అసలు ఎందుకు మంచు లక్ష్మి గారు ఇలాంటి పోస్టులు చేస్తున్నారనేది నెటిజన్లకి అయితే ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. రీసెంట్గా అంటే బుధవారం నాడు కూడా మంచు లక్ష్మి గారు ఒక పోస్ట్ చేశారు. తన పాప ఏదైతే నవ్వుతూ ఉన్న ఒక వీడియో పెట్టి తను ఒక పోస్ట్ పెట్టారు. అదేంటంటే పీస్ అని, అంటే శాంతి అనే ఒక పీస్ అనే వర్డ్ అక్కడ తను ఇన్స్టా స్టోరీలో పెట్టడం జరిగింది. ఇప్పుడు నిన్న పెట్టిన ఇన్స్టా స్టోరీ, ఈరోజు ట్విట్టర్లో తను పెట్టిన ఏదైతే ఒక పోస్ట్ ఏదైతే ఉందో ఇది వైరల్గా మారుతుంది. మంచు లక్ష్మి గారు ఇప్పుడు ముంబైలో ఉంటున్నారు. అంటే అక్కడ హిందీ సినిమాల్లో అక్కడ ఎక్కువ అవకాశాలు ఉంటాయి, నాకు హిందీలో కూడా నేను నటించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. రీసెంట్గా వచ్చిన వెబ్ సిరీస్ అండ్ మూవీస్ ఆది పర్వం అండి యక్షిని అనే సినిమాలో కూడా తను యాక్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే తాజాగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ ఈ ముగ్గురి మధ్యలో జరుగుతున్న ఈ వివాదం ఏదైతే ఉందో ఇప్పుడు సర్దు మణిగిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏదైతే రాచకొండ సిపి గారు ఏదైతే ఈ గొడవలకి ఇంకా పుల్ స్టాప్ పెట్టాలి, ఇంకెప్పుడు కూడా అంటే ఒక 1 మంత్ దాకా అబ్జర్వేషన్లో ఉండాలి, మళ్ళీ రిపీటెడ్గా ఇలాంటి ఇప్పుడు ఏదైతే గొడవ కారణం ఉందో ఇవి ఆపాలి అంటూ కూడా సిపి గారు చెప్పడం జరిగింది. మంచు లక్ష్మి గారు ఒక సోషల్ యాక్టివిస్ట్ అండ్ ప్రొడ్యూసర్, యాక్ట్రెస్ అండ్ యాంకర్గా తన లైఫ్ జర్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే తను హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళి అక్కడ హిందీ సినిమాలు అండ్ ఇంకా ఎక్కువగా తనకు మంచి రోల్స్ ఏదైతే ఉందో నటించాలని అయితే తను యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ తన హిందీ సినిమాలు కూడా మంచు లక్ష్మి గారు ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో తను యాక్టివ్గా ఉంటూ ఉంటుంది, తన పోస్టులు కానీ తన ట్విట్టర్లో ట్వీట్లు కానీ తను ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నెటిజన్లకి. సరే నెక్స్ట్ తను ఏ పోస్టులు పెడుతుంది, నెక్స్ట్ ఎలాంటి తను అప్డేట్స్ ఇస్తుంది అనేది కూడా నెటిజన్లు వెయిట్ చేస్తూ ఉన్నారు.